చిరంజీవి హీరోగా ఎదుగుతున్న రోజుల్లో ఆయనకు సుప్రీం హీరో అనే బిరుదు ఉండేది. ఆ తరువాత ఆయన నెంబర్ 1గా టాలీవుడ్ను ఏలుతున్నప్పుడు మెగాస్టార్గా ఆయనకు బిరుదు మారింది. ఆ తరువాత బిగ్ బాస్ సమయంలో ఆయన పేరుకు ముందు మెచో మెగాస్టార్ అని తగిలించారు. కానీ అది పెద్దగా పాపులర్ కాలేదు. ఇక నాగార్జున విషయానికొస్తే నట సామ్రాట్ ఏఎన్ఆర్ వారసుడు కావడంతో ఆయనను మొదట్లో అందరూ ముద్దుగా యువ సామ్రాట్ అని పిలిచేవారు. కానీ వయసు పెరిగింది కాబట్టి కింగ్ సినిమా తరువాత ఇక ఈ వయసులో తనను ఇంకా యువ సామ్రాట్గా పిలవద్దని, కింగ్గా పిలవండని ఆయన తన అభిమానులను స్వయంగా కోరాడు. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా తన బిరుదును మార్చేసుకున్నట్లు ప్రకటించారు. ఆయన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ నటరత్న కావడంతో బాలయ్యకు యువరత్న అనే బిరుదును ఆయన అభిమానులు పెట్టుకున్నారు. ఆ తర్వాత మంచి ఫామ్లో ఉండి చిరంజీవికి పోటీగా నిలబడుతున్న సమయంలో ఆయనను అభిమానులు నందమూరి నరసింహం అంటూ పిలుచుకున్నారు. తాజాగా బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తన బిరుదును మార్చుకున్నాడు. ఇకపై తనను బసవతారక పుత్ర బాలకృష్ణ అని పిలవండని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దీంతో విడుదలకు సిద్ధమవుతున్న ఆయన 100వ చిత్రం గౌతమిపుత్ర టైటిల్ కార్డ్స్లో కూడా బసవతారక పుత్ర బాలకృష్ణ అనే కొత్త బిరుదుతోనే వస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ బిరుదు ద్వారా ఆయన తన తల్లిదండ్రులపై ఉన్న అభిమానాన్ని, ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నాడని నందమూరి అభిమానులు ఆనందపడుతున్నారు. తాజాగా బాలయ్య అభిమానులు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని 12వ తేదీ కాకుండా చిరు ఖైదీ నెంబర్ 150 చిత్రానికి పోటీగా 11వ తేదీన విడుదల చేయాలంటూ దర్శకుడు క్రిష్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.